19 years అప్పుడు చాలా యోగాల సాధన చేశాను. యోగా టీచర్గా కావాలని నా ఆకాంక్ష ఆ వయసులో. అప్పుడు ఇంకా నాకు జాబ్ రాలేదు, ఇంట్లో ఒప్పుకోలేదు. తర్వాత SSI అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ పిడుగురాలుగా చేశాను. అదొక అద్భుతమైన జీవితం. అంటే మనతో మనం ఎలా జీవించాలి. ఒక అడవిలో ఒక మ్యారేజ్ కాని అమ్మాయిని నేను, కానీ మా నాన్న పంపారు అంటే ఎంత ఉన్నతమైన కుటుంబమో ఆలోచించండి. అంటే వాల్యూస్ అనేవి, అంటే నమ్మకం, పిల్లల పైన నమ్మకం అనేది మా ఇంట్లో. అంటే ఆ వయసులో ఎవరు పంపరు ఎక్కడికి. ఒక 3 days వర్క్షాప్ అది మా గురూజీతో నన్ను పంపడం జరిగింది. గురూజీ ఆ గురూజీ యొక్క పేరునే మా బాబు పెట్టుకోవడం జరిగింది. అంటే యోగా అంటే అందరికీ తెలుసు, ఆసనాలు అనే ఒక అపోహ. కానీ యోగా అంటే యోగత్వం, కలిసి ఉండడం, శరీరాన్ని మనస్సుని బుద్ధిని ఏకం చేయడమే యోగం. అప్పుడు అంటే ఆ 19 yearsలో నాకు బీజాలు పడాయి. కొన్ని ఒక 1-2 years వాలంటరీగా సేవ చేశాను. అదే లోకంగా బతికాను. గురూజీ యొక్క అమ్మ ఇద్దరు హనుమంతుల వారికి హృదయంలో ఎలాగైతే ఉంటారో సీతారాముడు, అలా ఫీల్ అయ్యేదాన్ని. అంత ప్రేమ, అంటే ఒక తండ్రిలాగా గురూజీని ఫీల్ అయ్యేదాన్ని. అది ఆ గురూజీ కాలం చేశారు. తర్వాత కొన్ని సంవత్సరాల కాలంలో మెల్లిమెల్లిగా గురూజీని మర్చిపోవడం, అంటే ఆయన వేసిన బీజాలు ఉన్నాయి. కానీ ఇంకా కుటుంబం, జాబ్ రావాలి అనే ఉద్దేశంగా జాబ్, స్టడీ, తర్వాత కుటుంబము, మ్యారేజ్, పిల్లలు, ఈ విధంగా గడుపుతున్న కాలంలో నిజంగా మాయాన ఇంకా ఏమనాలో ధ్యానం కానీ యోగా కానీ అన్నీ మర్చిపోయాను. అలా దాదాపు నాకు 35 years వచ్చినాయి. అంటే ఇంకా జీవన వృత్తే జీవితం, కుటుంబము, స్కూల్కి వెళ్ళడము, అదే జీవితం అన్నట్టు. అలా 35 సంవత్సరాలు వచ్చేసరికి మళ్ళీ 35వ సంవత్సరంలో, దాదాపు 34-35 సంవత్సరంలో మా నాన్నగారు చెప్పారు, టీచర్స్కి ధ్యానం నేర్పిస్తున్నారు హన్మకొండలో, రమ్మంటే. మా నాన్న మాట నాకు వేదం, తను ఏది చెప్తే అది చేయడం వేదం. అలా ఉండేదాన్ని. అలా చెప్పగానే వచ్చాను. అది సార్ కిషన్ రెడ్డి సార్ గారు టీచర్స్కి మెడిటేషన్ నేర్పించడం. అప్పుడు డిప్యూటీ డిఓ గారు సోమయ్య గారు ఉన్నారు. వారి సమక్షంలో క్లాస్ జరిగింది. దృష్టిని బట్టి సృష్టి అనే పాటతో మొదలై ధ్యానాన్ని నేర్పారు. నాకు అది బాగా గుర్తుంది. అలా ధ్యానం నేర్చుకున్నాను. 2010 అనుకుంటా. అప్పటి నుంచి 2010లో ఇక్కడ హన్మకొండలో క్లాస్ విన్నాను. తర్వాత ఓరుగల్ పిరమిడ్లో రామ్మూర్తి సార్ దగ్గర నేను అక్కడికి వెళ్ళి రోజు సాధన చేసేవాను. నేను, మా నాన్న, అప్పుడప్పుడు మా సార్ వచ్చేవారు. అది 2 అంతస్తుల పైన ఉండేది. అక్కడికి వెళ్ళి రోజు స్కూల్ నుంచి రాగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి సాధన చేసేదాన్ని. అలా కొన్ని రోజులు, అట్లా 2-3 సంవత్సరాలు ధ్యానం నేర్చుకోవడం, నాకు తెలిసిన వాళ్ళకి చెప్పడం. అక్కడ బుక్స్ ఉండేవి, తటవర్తి రాఘవరావు గారి బుక్స్, చిన్న బుక్స్. ఆ బుక్స్ చదవడం, ఆ బుక్స్ని కొనుక్కోవడం, లేదా మిగిలిన వాళ్ళకి ఇవ్వడం, ఇలా జరుగుతూ ఉండేది జీవితం. అద్భుతంగా అనిపించింది. మళ్ళీ యోగా రోజులు గుర్తొచ్చాయి నాకు. నిజంగా నాతో నేను జీవించడం అనేది అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అలా జరుగుతున్న క్రమంలో 2012లో కట్టాలకు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైము నిజంగా కట్టాలకు వెళ్ళినాక అక్కడ కొత్త ప్రపంచం. వరుసలో లైన్గా ప్లేట్స్ పట్టుకొని భోజనం, వేడి భోజనం. మనము ఒకరికి ఇద్దరికి భోజనం వడ్డించాలంటేనే, ఎవరైనా 5-4 ఇంటికి వస్తేనే మనం ఎంతో టెన్షన్ పడతాం. అలాంటిది అక్కడ 100,000 మందికి భోజనాలు, ప్రాతకాల ధ్యానం, తర్వాత గొప్ప గురువులతో సజ్జన సాంగత్యం, అంటే సందేశాలు వినడం. ఇలా అక్కడికి వెళ్ళినాక నాకు చాలా కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది. ఇంకా గాల్లో తేలిన ఫీలింగ్. ఇంకా హాలిడేస్ కానీ, స్కూల్ కానీ, అంటే స్కూలు
జీవితం, ఈ వృత్తి ధర్మం మరియు కుటుంబ ధర్మం ఇవేవి లేవు అక్కడ. కేవలం నాతో నేను జీవించను. మా నాన్న నేను ఫస్ట్ టైం వెళ్ళాము, మా నాన్న ఫ్రెండ్ కూడా. కానీ చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అక్కడ కింద పడుకోవడము, ఇంట్లో ఫెసిలిటీస్ లేవు. కానీ అవి ఏమీ కష్టంగా అనిపించలేదు, చాలా ఆనందాన్ని పొందాము. తర్వాత అక్కడ నుంచి 2012లో చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. అంత ఎంతో ఎనర్జెటిక్గా, అంటే అక్కడ హై ఎనర్జీ ఉంటుంది. మీరు అందరూ వెళ్ళిన వారే, కానీ ఆ హై ఎనర్జీ ఫీల్డ్లో మనం ఉండడము, ఆ ఎనర్జీని మనం 1 ఇయర్కి కావాల్సిన ఎనర్జీని అక్కడ పొందడం జరిగేది. అలా అంటే మనము ఇక్కడ ఎలా ఉంటుందంటే రకరకాల ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉంటారు, కానీ అక్కడ ప్రతి ఒక్కరిది ధ్యానమే. ప్రతి ఒక్కరి ఆలోచన పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి అక్కడ హై ఎనర్జీ ఉండేది. ఎవరు మాట్లాడినా ధ్యానం గురించి, ధ్యాన అనుభవాల గురించి. ఆ అనుభవాలు ఎలా ఉండేదంటే పక్క రూమ్లో మాట్లాడుతుంటే మాకు వినపడేది. అసలు నమ్మశక్యంగా ఉండకపోయేది. అసలు చాలాసార్లు నమ్మలేని నిజాలు అన్నట్టు అలా ఉండేది. ముఖ్యంగా అక్కడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆంధ్ర భాష ఎక్కువ వినపడేది. ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉండేది, మన తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ ఉండేది. నాకు లోపల బాధ వేసేది, ఏంటి మన తెలంగాణ వారికి ధ్యానం అవసరం లేదా అని చాలా లోపల ఆవేదన అనిపించింది. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆంధ్ర వాళ్ళు తగ్గినరు, మన తెలంగాణ వారే ఎక్కువ ధ్యానం చేస్తున్నారు. దానికి మూల పురుషుడు నిజంగా కిషన్ రెడ్డి సార్ అనే చెప్పుకోవాలి. తెలంగాణ మొత్తం ధ్యానాన్ని అంటే విస్తృతంగా దాన్ని వ్యాపించడానికి కంకణం కట్టుకున్నారు సార్. నిజంగా సార్ మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మేము ప్రతి నెల ఒక్క రోజని కాదు, ఒక్క వారం అని కాదు, ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇలా సజ్జన సాంగత్యము పౌర్ణమి ధ్యానం వస్తున్నామంటే కిషన్ రెడ్డి సార్ వాళ్ళు నిజంగా చాలా కృతజ్ఞతలు సార్ మీకు, మీ కుటుంబానికి. ఇంకా 2012లో చాలా 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 బాగా జరిగింది అక్కడ. కానీ అదొక మేము అక్కడే ఉన్నాము. మా అన్నయ్య వాళ్ళ మామయ్యకి ఫోన్ చేశాను అన్నాడు, మేము ఇట్లా కడతాలకు వచ్చాము, మీ దగ్గర హైదరాబాద్కి దగ్గర, మీకు కూడా రండి. అవును చూసాము, మేము చాలా చూసామన్నారు. అనగానే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నా. ఇంకా నాకు అర్థం కాలేదు. తర్వాత 2012 సంఘటన ఇంటికి వచ్చాక పేపరు, న్యూస్ ఇవన్నీ చూస్తుంటే చాలా చాలా అంటే నాకే ఏమో జరిగినట్టుగా బాధపడ్డాను. అక్కడ జరిగింది ఏమీ లేదు, మేమంతా అక్కడే ఉన్నాము. ఒక అమ్మాయి వచ్చి ప్రేమతో ఒక తండ్రిని హత్తుకోవడం అనేది TV9 వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేశారు అనేది అందరికీ తెలుసు. కానీ నేను అవమానాన్ని స్వీకరించే స్థితిలో లేను, చాలా ఆవేదన గురైనాను. నేను ట్రైన్ రూట్లో జాబ్ చేసేదాన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నించడం అన్నట్టు. ట్రైన్లో నేను ఈ ధ్యానానికి సంబంధించిన బుక్స్ ఇవ్వడము, ధ్యానాన్ని నేర్పడము, అది నా వ్యాపకం అయ్యేటప్పుడు ఇంకా అందరికీ మంచి కన్నా చెడు ఎక్కువగా వ్యాపిస్తుంది అన్నట్టు బాగా వ్యాపించి ధ్యానం గురించి విస్తృతంగా ప్రచారమే జరిగింది. దాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. అలా అయినప్పుడు నేను చాలా క్షోభకి గురయ్యాను. కానీ పత్రి గారు నిజంగా అవమానాన్ని స్వీకరించే స్థితిలో ఒక ఉత్తమ గురువు కాబట్టి ఉండి ఎంత విస్తృతంగా జరిగింది. పత్రి గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. తర్వాత పత్రి గారు కొంచెం ఫ్రీ అయ్యారు. అప్పుడు జనగాంలో ఒక మ్యారేజ్కి రావడం జరిగింది. కిషన్ రెడ్డి సార్ ఎందుకో మరి నాకైతే ఇన్ఫర్మేషన్ అందింది. నేను ఒక వ్యాన్లో వెళ్ళాము. అప్పుడు ప్రత్యేకంగా గురుజీ పక్కన కూర్చొని ఇలా సార్ పైన కూర్చున్నారని కింద కూర్చున్నా, కళ్ళల్లో కలబెట్టి మాట్లాడే అవకాశం దొరికింది. నిజంగా దాన్ని నా అదృష్టంగా భావిస్తాను. అప్పుడు ఎక్కువ కోలాహలం లేదు, ఎందుకంటే అనవసరమైన వాళ్ళంతా వెళ్ళిపోయారు. మట్టిలో మాణిక్యాలు మాత్రమే మిగిలారు. పిరమిడ్ మాస్టర్స్ నిజంగా ఎవరికైతే ఆత్మజ్ఞానం అవసరమో వాళ్ళు మాత్రమే మిగిలారు. అలా సార్తో నా పరిచయం అంటే
నేను ఎక్కువగా సార్తో ఏమీ మాట్లాడలేదు. ఏమిటి సంగతి అదే మాట విన్నాను, ఇంకా ఏం మాట్లాడాలని గుర్తులేదు కొద్దిసేపే, కానీ నిజంగా అదొక అద్భుతం. తర్వాత ఒక్కసారి శ్రీదేవి మేడంకి అవార్డు రావడము, అప్పుడు స్టేజ్ మీద కట్తా స్టేజ్ మీద నేను అందరం స్టేజ్ మీద ఉన్నాము. తర్వాత దిగి వెళ్తూ గురూజీని అలవాటు ఏంటంటే ఎస్ఎస్వై యోగా వీటితో కాలు మొక్కడం అలవాటు. అలాగే గురూజీని పాద నమస్కారం చేస్తే గురూజీ ఇలా అని కొట్టడం జరిగింది. ఇంకా ఒక్కొక్కరిని అయితే వీపులో కొడతారు, కానీ నాకు అలా ఏం లేదు, మామూలుగా ఇలా కొట్టడం జరిగింది. కానీ అది హై వైబ్రేషన్. నాకు కొన్ని రోజుల వరకు ఆ వైబ్రేషన్ అనేది తెలిసింది. అంటే గురు స్పర్శ మామూలు విషయం కాదు. మామూలుగా విశ్వానికి తల్లిగా జీవించు అని యోగాలో నేర్చుకున్నాను నేను, కానీ నిరూపించారు మన పత్రి గారు. విశ్వం మొత్తానికి ధ్యాన జగత్ చేయాలని సంకల్పం తీసుకొని ఆ వేలో మనందరినీ నడిపిస్తున్నారు. కేవలం మానవులకే కాదు, ప్రతి జీవకోటికి కూడా తల్లిగా వ్యవహరించారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? రక్షిస్తారు. మరి అలాంటి పత్రి గారు నిజంగా నేను మామూలుగా మనం మదర్ తెరిసాను చూసి ఉన్నాం, అంటే విని ఉన్నాం, కానీ మదర్ తెరిసా కేవలం సేవ చేశారు. కానీ పత్రి గారు ప్రతి జీవకోటిని రక్షించే కంకణం కట్టుకొని ఆమెలో ప్రతి ఒక్కరిని నడిపించారు. మరి అలాంటి గొప్ప వ్యక్తితో చూడటం, నడవటం, ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అంటే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్క పత్రిజీ పిరమిడ్ మాస్టర్లో ఉన్నారు. ఆయన యొక్క లక్ష్యాలు ఉన్నాయి. అందుకే పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. ఇలా 2012 సంఘటన, రకరకాల సంఘటనలు ప్రతి ఇయర్ వెళ్ళినప్పుడు గురూజీతో అంటే స్టేజ్ మీద ఒక 5-10 నిమిషాలే గురూజీ యొక్క స్పీచ్ ఉండేది, కానీ చాలా అద్భుతంగా ఉండేది. అది మన జీవితానికి మార్పు. ఏదో విషయంలో మనకు సమస్య వచ్చినప్పుడు ఆ పరిష్కారం అనేది ఆ మాటల్లో దొరికేది. అప్పుడు ఇంత యూట్యూబ్లు ఇవి లేవు, యూట్యూబ్స్ అనేవి లేవు. సారీ సార్, ఇట్లా పట్టుకున్నా. అప్పుడు ఇంత యూట్యూబ్ ఛానల్స్ అనేవి లేవు, సెల్ కూడా లేవు. ఆ సమయంలో ఎక్కువగా బుక్స్ చదవడం, అదే నా యొక్క అంటే బుక్స్ తెచ్చుకోవడం, చదవడం, వాటిని పంచడం. ఎవరికైతే ఏదైతే సమస్య వస్తుందో వారికి ఆ బుక్స్ ఇవ్వడం అనేది నా జీవితం. అంటే ఎక్కువ ప్రియారిటీ బుక్స్కి ఇచ్చేది. తర్వాత సిరీస్ ఉండేవి, ఆ సిరీస్ సేత్ విజ్ఞానం సిరీస్ తెచ్చుకొని హాలిడేస్లో పదే వినేదాన్ని. అలా వింటూ అంటే ఆ జ్ఞానానికి దైత్య కర్మానం అంటారు కదా, జ్ఞానం అనేది ఇంకా వేరే వ్యాపకం అంటూ ఏమీ ఉండకపోయేది. టీవీ కానీ, న్యూస్ పేపర్ కానీ, బయటికి వెళ్ళడం కానీ, షాపింగ్ కానీ ఇవన్నీ కట్టయిపోయాయి దానంతటవే. నేనేమో ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. యోగాలో ఎలా ఉంటుందంటే కొన్ని రూల్స్ ఉంటాయి. చెప్పులు బయట ఇడపాలి, తర్వాత ఇలాగే చెప్పాలి, అంటే ఒక క్లాస్ అనేది మాకు ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగానే చెప్పాలి అని కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ ఎలాంటి రూల్స్ ఉండకపోయేది, ప్రతిదీ స్వేచ్ఛ. ఈరోజు ఏ నేర్చుకుంటే రేపు ఏ నేర్పు అంటే సహజంగా క్రమశిక్షణ అనేది పిరమిడ్ సొసైటీలో ఉంటుంది. నేను చాలా సొసైటీలో అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో సోహం, తర్వాత ఎస్ఎస్వై శ్రీపర్వ యోగా, తర్వాత ఇంకొకటి ట్రాన్సెండెంటల్ మెడిటేషను, ఇట్లా చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చుకున్నా అన్నిటినీ వదిలేసి ఇప్పుడు ఏమి సమాధి ధ్యానం నేర్చుకున్నాను. ఇవన్నీ వదిలేసి శ్వాస మీద ధ్యాసే పట్టుకుంటున్నామంటే అది మామూలు విషయం కాదు. శ్వాస మీద ధ్యాసతోటే మనకందరికీ తెలుసు, క్యాన్సర్ నుంచి, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు. శ్వాసతో అనుసంధానమైనప్పుడు మన మనసు ఖాళీ అవుతుంది. నిర్విషయ మనః ధ్యానం అన్నారు.
మనస్సును ఖాళీ చేయడమే. మన మనస్సు పదే పదే ఆలోచనల పుట్ట, ఆలోచనలతో జీవిస్తూ ఉంటుంది. దానికి ఆహారమే మనస్సు, మనస్సుకు ఆహారమే ఆలోచనలు. మరి ఆ ఆలోచనలను నిర్విషయ మనః ధ్యానంతో మనకు పత్రి గారు శ్వాస మీద ధ్యాసతో ప్రతి క్షణం ఆనందంగా అద్భుతంగా జీవించడం నేర్పారు. నిజంగా మరి మనం ప్రతి క్షణం ఆనందంగా ఉంటున్నామా? ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకోండి, నిజంగా ఉంటున్నామా? లేదు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యని అధిగమించే శక్తి మనకి ధ్యానం ఇస్తుంది. ప్రతి ఒక్కరికి పిరమిడ్ మాస్టర్ అంటేనే సమస్యలు. అలాగే నా జీవితంలో కూడా చాలా సమస్యలు, అంటే మరీ ఎక్కువేం సమస్యలు కావు. ఎందుకంటే నేను కొంచెం సెన్సిటివ్ అవ్వడం వల్ల నాకు అది సమస్యల్లా అనిపించాయి అంతే. అంతేకాని అవి పెద్ద సమస్యలు అయితే కావు. జీవితం అంటే పూలపాన్పు ఎవరికి కాదు కదా. అన్నీ అంటే అన్నీ అమర్చినట్టు ఏమీ ఉండదు. నా కుటుంబానికి వస్తే నేను నా చిన్నతనంలోనే, అంటే నాకు 6 నెలల వయసులోనే అమ్మని కోల్పోవడం జరిగింది. అది అంటే నన్ను కుటుంబ సభ్యులంతా, మాది పెద్ద కుటుంబం, 5 మా నాన్న వాళ్ళు, 5 అమ్మల ముద్దుల బిడ్డలాగానే పెరిగాను. అందరూ అంటే అప్పటికి అందరికీ మ్యారేజ్ కాలేదు, కానీ బాబాయిలు ప్రతి ఒక్కరు ఒకరు పాలు పోయడం, ఒకరు స్నానం చేయించడం, అలా పెంచారు నన్ను. అంటే ఎంత ప్రేమని వాళ్ళు అందించినా నాలో ఒక వెలితి ఉండేది, అమ్మ లేదు. ఆ వెలితితో పీపుల్ ప్లీజింగ్ అంటారు కదా, ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండడం, ఒక మంచి మనిషి, అంటే ఒక మంచి తప్పితే వేరే ఉండకపోయేది. మా చెల్లి ఉండేది, నేను ఉండేది, మా కజిన్. దాన్ని ఎప్పుడు అందరూ అనేవాళ్ళు, అంటే ఏదో ఒక మాట తిట్టడము, ఏదో నన్ను మెచ్చుకునేవాళ్ళు. అలా ఉండేది నా జీవితం. అంటే ఎక్కడ పాజిటివ్ తప్పితే నెగటివ్, ఎప్పుడు నన్ను కోప్పడ్డం కానీ ఇలా ఉండాలి అని కానీ మా కుటుంబ సభ్యులు అనకపోయింది. అంత ప్రేమను అందించిన నాలో ఒక బ్లాక్ ఉండేది, నాకు అమ్మలేదు అనే ఫీలింగ్ ఉండేది. అంటే అదొక ఆత్మన్యూనత, నేను తక్కువ అనే భావన ఉండేది. ఆ ఆత్మన్యూనతను అది అంటే మామూలుగా ఇప్పుడు చూస్తే నేను స్కూల్కి వెళ్ళిన చోట ప్రతి ఒక్కరికి దాదాపు 4 ఒకరికి అమ్మ ఉండదు, అలా ఉంటుంది. కానీ అది తెలియదు నాకు. అమ్మ లేకపోవడం ఏదో తప్పు, చాలా తక్కువ అనే భావనతో ఉండేదాన్ని. వస్తున్నా అలా ఆత్మన్యూనతతో పెరిగిన నేను థ్యాంక్ యూ సార్. పట్టుకోవడం రాట్లే, వస్తుందానా? వస్తుంది. వైర్ ఇట్లా పడతానా? అంటే ఏదో వెలితి ఆత్మన్యూనతతో ప్రతి ఒక్కరితో మంచి అనిపించుకోవడమే జీవిత లక్ష్యంగా ఉండేది. అలా మంచిగా ఉంటూ, అంటే ఒక మంచి కోడలుగా 100 మార్క్స్, అట్లా మంచి కోడలుగా జీవితాన్ని, మంచి కోడలు, మంచి భర్త, మంచి భార్య, ప్రతి లేడీస్ కోరుకునేది అదే. తెలియకుండానే మంచి అనే ముసుగులో మనల్ని మనం కోల్పోవడం జరుగుతుంది. అది నాకు జరిగింది అనే విషయం నేను ధ్యానం చేయడం ద్వారా తెలుసుకున్నాను. మా అన్నయ్య నాకు ఒక బుక్ ఇచ్చారు, ఈ అమ్మాయి మంచి అమ్మాయి కాదు, ఎండమూరి వీరేంద్రనాథ్, ఈ అమ్మాయి మంచి అమ్మాయి కాదు అని ఒక బుక్ ఇచ్చి, ఇది చదువు, నీకు ఇది చదవాల్సిన అవసరం ఉంది అని ఇచ్చారు. మా అన్నయ్య యుఎస్ఏలో ఉంటారు, ఆయన ఒకసారి రాఖీకి వచ్చినప్పుడు నన్ను గమనించి ఇచ్చారు. కానీ ఆ బుక్ చదివాను, కానీ నా స్థితి అంతే. ఏంటి, అందరి కోసమే ఎక్కువ ఆలోచించడం, నా కోసం తక్కువ ఆలోచించడం. అది ప్రతి మహిళలో ఉంటుంది. మన కోసం మనం కేటాయించుకోము. ఎప్పుడు ఇతరుల గురించి, భర్త గురించి, పిల్లల గురించి, కుటుంబం గురించి, ఇంకా స్కూల్ కాబట్టి స్కూల్ పిల్లల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం, వారిని ఎలా బాగు చేయాలి. నా మీద నాకు శ్రద్ధ తక్కువ ఏమైనా. కానీ ధ్యానం ద్వారా కొంత, అంటే మరీ 100% నా గురించే నేను ఆలోచిస్తూ కుటుంబాన్ని ఎప్పుడూ పక్కన పెట్టలేదు. 100% కుటుంబానికి బాధ్యతనిస్తూనే
నా యొక్క సెల్ఫ్ అనేది మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే నేను యోగా నేర్చుకోవడం, నాకు యోగా అంటే ఇష్టం కాబట్టి అలా యోగా నేర్చుకోవడం, యోగాలో టీచర్ ట్రైనింగ్ చేయడం, టీచర్గా కొన్ని రోజులు క్లాసెస్ చెప్పడం, తర్వాత చిల్డ్రన్ క్లాస్ యోగా నేర్చుకోవడం, దాన్ని టీచ్ చేయడం, అట్లా 100 మెంబర్స్ తీసుకెళ్ళి ఇట్లా అరకులో ఒకసారి ట్రైనింగ్ ఇచ్చాము. అట్లా ఒక 3-4 సార్లు అయ్యేసరికి కరోనా వచ్చింది. ఇంకా అంటే 2 పడవల మీద ప్రయాణం అయ్యేది, ఇటు పిరమిడ్ సొసైటీ అటు యోగా. అలా జరుగుతున్న క్రమంలో 2017లో పిరమిడ్ కట్టాలనే ఆలోచన కలిగింది. నేను అడవిరంగాపురంలో ఉన్నప్పుడు నాకు ఆ పిల్లలకి రోజు ధ్యానము, మంచి విషయాలు చెప్పడము, అలా చెప్తున్న క్రమంలో పిల్లలకి ఈ ధ్యానం అనేది అందాలి, ఎప్పటికీ గుర్తుండాలి అంటే నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు, తర్వాత నా గుర్తుగా ఉండాలి అని ఒక ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. అలా సడన్గా రావడం జరిగింది. అలా స్కూల్లో పర్మిషన్ ఇవ్వరు కాబట్టి అక్కడ గ్రామ పెద్ద అయిన రంగారెడ్డి గారని నిజంగా గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి, చాలా సపోర్ట్ చేశారు నాకు. ఆయన ఇప్పుడు కాలం చేశారు. ఆయన ఆ ప్లేస్ ఇవ్వడం జరిగింది. గుడి పక్కన గుడి బడి మధ్యలో పిరమిడ్, అద్భుతమైన పిరమిడ్, హనుమాన్ పిరమిడ్ అని పేరు పెట్టడం జరిగింది. కిషన్ రెడ్డి సార్ అండ్ యాకూబ్ సారు, మన బృందం చాలామంది వచ్చారు. శ్రీదేవి మేడం గారి చేత రిబ్బన్ కటింగ్ జరిగింది. చాలా చక్కగా ఒక 100-200 మంది వరకు టీచర్స్ రావడం జరిగింది. అప్పుడు ధ్యాన పరిచయం అక్కడ జరిగింది. అప్పుడు ఇంత ప్రచారం లేదు ధ్యానానికి. అలా జరిగిన క్రమంలో పిల్లల ధ్యానం మరియు ఊరి వాళ్ళు అలా ధ్యానం అనేది అలవాటు అయిపోయింది. అక్కడ ఒక అమ్మాయిని వాలంటరీగా పెట్టడం, పర్సనల్గా ఆమె దాన్ని చూసుకోవడము, అట్లా ధ్యానం అనేది ఏది రాని ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ధ్యానం చేయాలి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. పిల్లలకైతే పిల్లలు మొన్న స్కూల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎంబీఏ, ఒక అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసింది, ఒక ఆమె మ్యారేజ్ అయింది. అంటే కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు. వాళ్ళంతా కూడా అందరూ చేస్తున్నారు అని నేనైతే చెప్పాను. ఎందుకంటే ఎవరికి యోగం ఉంటుందో వాళ్ళే చేస్తారు. మనం చెప్పడం మన ధర్మం, చెప్తూ వెళ్ళాను అంటే బీజాలు వేస్తూ వెళ్తే ఎప్పుడైతే ఎవరికైతే అవసరమో వాళ్ళే దాన్ని సాధన చేస్తారు. అలా ధ్యానం నేర్పుతూ అక్కడ కొన్ని అంటే 2013 వరకు 13 నుంచి 2024 వరకు అక్కడ వర్క్ దాదాపు 12 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా ఏంటంటే అది నాకు పుట్టి నూరులాగా ఫీల్ అవ్వడం. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే భావన, అంటే మన ఊరైతే మనం కట్టిస్తాం కదా, అదే భావన. అంటే ఆ స్కూల్ అనేది, ఆ పిల్లలు అనేది ఏదో నిజంగా పూర్వజన్మ సుకృతమే అనుకుంటా. అంత ప్రేమ ఆదరణలు నాకు ఆ స్కూల్లో దొరికాయి. ఆ ఊరి ప్రజలందరి నుండి నేను పొందాను. మొన్న మేడం గారు రిటైర్ అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటనిపించిందంటే నాకు ఆత్మ కుటుంబమే అనిపించింది. అంత ప్రేమ దొరికింది. అంటే ప్రేమ అనేది మనం ఎంత ఇస్తే అంత పొందవచ్చు అనేది, ఆ ఆనందం అనేది నాకు అక్కడ దొరికింది. అయితే పిరమిడ్ కడుతున్న సందర్భంలో ఏం జరిగిందంటే, ఎప్పుడైనా పిరమిడ్ మాస్టర్స్కి పిరమిడ్ కట్టినా ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు మనకి సమస్యలు వస్తాయి. అలాగే మా బాబుకి డిప్రెషన్కి గురి కావడం జరిగింది. అది మామూలు, మా బాబు అప్పుడు బీటెక్ 3rd ఇయర్లో ఉన్నారు. అది మామూలు సంఘటన కాదు, నాకు చాలా కలిసి వేసింది. బీటెక్ 3rd ఇయర్ గురునానక్లో జాయిన్ చేశాను. అంటే నేను ఒక మంచి లక్ష్యంతో పేమెంట్స్ డబ్బులు కట్టి అందులో జాయిన్ చేశాను. కానీ 2000 అంటే 3rd ఇయర్లో చాలా డిప్రెషన్కి గురయ్యాను, సూసైడ్స్ చేసుకోవడం. అది ఎవరికి చెప్పలేదు, మా నాన్నకు కూడా చెప్పలేదు. నాకు ఏదైనా సమస్య వస్తే మా అమ్మ నాన్నకు చెప్పడం అలవాటు ఉండేది. కానీ ధ్యానశక్తి మహిమ ఎవరికి చెప్పకుండా ఆ సమస్యను నేనే సాల్వ్ చేసుకునే శక్తి నాకు వచ్చింది. అంటే నిజంగా ధ్యానం, యోగా అనేది నన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు చేసిందని నేను ఫీల్ అవుతాను. కొన్ని 6 నెలల సమయం తర్వాత మా అమ్మ నాన్నకి, మా ఇంట్లో ఫ్యామిలీకి తెలియడం జరిగింది. మాది డూప్లెక్స్ కావడం వల్ల పైన బాబు ఉండేవారు, ఎవరికి తెలియకపోయేది.
అంటే ఆయన డిప్రెషన్ స్థితికి కారణం ఏంటి అంటే మా ఇంట్లో మా అత్తమ్మ అనేది, నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తున్నావు, నీకే సమస్య ఏంటి అనేది అన్నప్పుడు ఆ సమస్యకి కారణం నేనే. మామూలుగా మనం ఎవరిమైనా మన పిల్లలకి ఏం నేర్పిస్తామంటే, మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్న విద్యా విధానం ఎలా ఉంది. అందరికీ తెలుసు విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. విద్య ఒక వ్యాపారం. అంటే ఒక వ్యాపారం అంటే ఒక డాక్టర్ చదవాలంటే కొన్ని లక్షలు పోసి చదవడం, మళ్ళీ ఆ లక్షలు సంపాదించడానికి డాక్టర్ వృత్తి చేపట్టడం, అలా అయిపోయింది. అంటే ప్రతీది అలా జరుగుతుంటే స్ట్రెస్కి వారికి నచ్చిన విద్యలో వారికి అందిస్తే వారు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. మా బాబుకి ఏంటి అంటే సినీ ఫీల్డ్ వెళ్ళడం ఇష్టం, డైరెక్షన్ ఫీల్డ్, చాలా బుక్స్ రాయడం, డైరెక్టర్ కావాలని ఆయన కోరిక. కానీ నేను అది కరెక్ట్ కాదు అని ఆయన బీటెక్ చేపియాడు. అంటే మూలం ఎవరు? నేనే, సమస్య నేనే, పరిష్కారం నేనే అని ఆ పరిష్కార మార్గాన్ని ఎన్నుకున్నాను. అప్పుడు ఎస్ఎస్వైలో ఎంఎస్ రావు గురూజీ గారు ఆయన అక్కడ, అంటే నేను అప్పుడు కొంచెం పిరమిడ్ సొసైటీకి కన్నా ఎక్కువ యోగాలో ఉండేదని గురూజీ సమక్షం, గురూజీ దగ్గరతో మాట్లాడడం, సమస్యని ఆయన దగ్గర తీసుకెళ్ళడం కదా. గురూజీ నాకు సజెషన్ ఇచ్చారు, నువ్వు ఇంత యోగా నేర్చుకున్నావు, ఇంత ధ్యానం చేస్తున్నావు, నీకు ఈ సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కరించే శక్తి నీకు ఉంది. తప్పకుండా మీ బాబుని నువ్వు మెడిసిన్స్ వాడడం కానీ ఏమీ అవసరం లేదు, యోగా మెడిటేషన్తో, ముఖ్యంగా తల్లి ప్రేమ. నువ్వు బాబుని వదిలేసి వెళ్ళడం వల్ల పిల్లల్లో చాలా బ్లాక్స్ ఏర్పడతాయి. చిన్నప్పటి నుంచి స్కూల్కి వదిలేసి వెళ్ళావు, వాడికి కావాల్సిన అన్కండిషనల్ లవ్ అందించు, వాడిని మార్చుకునే శక్తి నీకు ఉంది అని నాకు సజెషన్ ఇవ్వడం. కొన్ని కోర్సులతోటి బాబుని అంటే ఒక 1 month లీవ్ పెట్టుకొని ఆయన మామూలు వ్యక్తిగా తయారు చేసి ఇప్పుడు MBA చేసి జాబ్ చేస్తున్నాను. అంటే ఒక ధ్యానం అనేది ఒక వ్యక్తిని వచ్చే సమస్యని పరిష్కరించే శక్తి వస్తుంది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని అనుకుంటా. చాలా మందికి మనకు తెలుసు ధ్యాన విద్యార్థి అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మామూలుగా విద్యా విధానం అనేది లాజికల్ బ్రెయిన్ డెవలప్ చేసే విద్యా విధానం మాత్రమే ఉంది. ఇప్పుడు ఇంట్యూట్ బ్రెయిన్ డెవలప్ చేసే విద్యా విధానము లేదు. ఇంట్యూషన్ అంటే మన రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేయాలి అంటే చిన్నప్పటి నుంచే ధ్యానం అనేది ప్రతి విద్యార్థికి అందాలి. అందుకే అప్పుడు నేను ఒక సంకల్పం తీసుకున్నాను, నా కొడుకు అలా అవ్వడం అనేది నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. అలా నేను యోగాలో చిల్డ్రన్ క్లాస్ చెప్పడము, దాంట్లో ఒక 5-6 సంవత్సరాలు చాలా బిజీగా ఉండడం జరిగింది. తర్వాత కరోనాతో అది అక్కడికి ఆగిపోయింది. అంటే పిల్లలకి చిన్ననాటి నుండే యోగా ధ్యానం అనేది అలవాటు చేస్తే వాళ్ళకి, ప్రతి పిల్లలకి, ప్రతి విద్యార్థికి ఆత్మన్యూనత ఉంటుంది, అహంకారం ఉంటుంది. బాగా చదివే పిల్లలు ఎక్కువగా అహంకారం వివరిస్తే, ఎక్కువ 80% పిల్లలకి నాకు ఏమీ రాదు అనే ఆత్మన్యూనత ఉంటుంది. అది పెరిగి పెద్దయి విద్యార్థి దశలో విత్తనమై వృక్షమైన తర్వాత కుటుంబ కలహాలకి మూలం అహంకారం, ఆత్మన్యూనత. ఈ రెండింటిని తొలగించుకోవాలంటే తను కేవలం శరీరమే కాదు, నేను సోల్ అని తెలుసుకోవాలి. ఆ సోల్ జ్ఞానము ధ్యాన విద్యార్థి, చిన్న బుక్స్ ఉండేవి, ఆ బుక్స్తో విద్యార్థికి ధ్యానం నేర్పడం. అప్పుడు ఇక్కడ మన దగ్గర ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఉండకపోయింది, నేను ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు అవి అందించేదాన్ని. తర్వాత కిషన్ రెడ్డి సార్ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా కృతజ్ఞతలండి. ఎందుకు అంటే మనకందరికీ తెలుసు, తరగతి గదిలోనే విద్యార్థి అంటే సమాజం ఉంది. సమాజం బాగు చేయాలి అంటే విద్యార్థి దశ నుండే ధ్యానం నేర్పాలి. విద్యార్థి దశ నుండే ఆనందంగా జీవించడం అనేది విద్యార్థికి అందాలి. ఆనందంగా ఉన్నప్పుడు అన్ని సమస్యలని పరిష్కరించే శక్తి వస్తుంది. ఎప్పుడైతే విద్యార్థి ఆత్మన్యూనతతో, బాధతో ఉంటాడో వాడు ఏది సాధించలేడు, ఎప్పుడు కూరుకుపోతూనే ఉంటాడు. నేను తక్కువ అనే భావంలో కూరుకుపోతూ అలాగే అధపాతాలకు వెళ్తాడు. సరైన విద్యార్థులు తర్వాత ఇంటర్ ఏదో ఒక పని చేస్తూ సరైన
కుటుంబం ఉండదు. అలాంటి వారే మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా అలాంటి స్థితిలోనే ఉంటారు. అంటే ఎవరికైనా జీవిత చరమాంకంలో కాదు ధ్యానం అందాల్సింది. 5 సంవత్సరాల వయసు నుంచే ధ్యానం అయితే ఎప్పుడైతే అందుతుందో ఆ విద్యార్థి గొప్ప వ్యక్తిగా తయారవుతారు. అందుకే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్కి మనం అందరము సపోర్ట్ చేద్దాం. ఇంకా ధ్యానం అనేది ప్రతి కుటుంబానికి, విద్యార్థి నుండి కుటుంబానికి వెళ్తుంది. కుటుంబం నుండి మనం మొన్న న్యూస్ సార్ పెట్టారు, ఒక అమ్మాయి చిన్నతనంలో ధ్యానం నేర్చుకోవడం వల్ల ఆ కుటుంబమే గొప్పగా తయారైంది. అంటే కేవలం విద్యార్థి ధ్యానం అనేది కేవలం విద్యార్థికే కాదు, ఒక ఎనర్జీ. ధ్యానం అనేది ఒక ఎనర్జీ, ఒక శక్తి క్షేత్రాలు. మనమంతా ప్రతి ఒక్కరిలో ఎనర్జీ ఉంటుంది, అద్భుతమైన ఎనర్జీ. ఆ ఎనర్జీని పెంచుకోవడానికి ధ్యానం కంపల్సరీ చేయాలి. మనమంతా గురూజీ చెప్తారు కదా పత్రి గారు, మనమంతా ఎవరం? దైవాలం. అంటే దైవాలమే, కానీ ఆ దైవత్వము, ఆ ప్రేమతత్వము అనేది మర్చిపోతున్నాము. అంటే అరిషడ్ వర్గాలతో లేయర్లుగా మన మనస్సు మొత్తం కప్పబడిపోయి మన యొక్క దైవత్వాన్ని మనం మర్చిపోతున్నాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను, చాలా చిన్నది, మీకు అందరికీ కొందరికి తెలిసే ఉంటుంటుంది. ఒక ఫిషర్ మ్యాన్, ఆయనే ఉదయం లేచారు, కాకపోతే తెల్లవారకు ముందే లేచి ఆయన పని ఏంటి? చేపలు పట్టడం. అలా చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నాడు. తెలుసా సార్ మీరు యోగా కదా? అయితే చేపలు పట్టే వృత్తి అనేది ఆయన అలా నడుస్తున్నాడు. కాకపోతే తెల్లవారలేదు, చీకటిగా ఉంది. ఆయన కాలుకి ఒక బట్ట సంచిలో కొన్ని రాళ్ళు లాగా ఉన్నాయి. ఆయనకి కాళ్ళకి తగలగానే ఏదో మూట అని ఆ మూటను పట్టుకొని నడుస్తూ వెళ్ళి ఒడ్డున కూర్చున్నాడు. ఆ ఒడ్డున కూర్చున్నాడు. ఆయనకి పాపం ధ్యానం తెలీదు, చీకటిగా ఉంది, ఏం చేయాలో తోయట్లేదు. ఏం చేశాడంటే అందులోని రాయిని తీస్తూ ఆ నీళ్ళలో వేస్తూ సౌండ్ని గమనించాడు. టప్ టప్ అని ఒకలాంటి శబ్దాన్ని, ఆనందాన్ని పొందాడు. అలా చేస్తూ అందులో ఉన్న రాళ్ళన్నీ అయిపోయి ఒక చివరి రాయి వస్తుంది. ఆ చివరి రాయి వేసే సమయానికి సూర్యోదయం అయింది. సూర్యోదయం అయితే అది రాయి కాదు, అది ఒక డైమండ్, వజ్రం. అరే ఇది అంటే నేను పడేసే అన్ని వజ్రాలని షాక్ అయిపోయాడు. అని దాన్ని కూడా అనుకోకుండా అందులో పడేశాడు. అలా ఉంటుంది మన జీవితం. పునరపి జననం, పునరపి మరణం. అంటే మనం పుడుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాం, జరుగుతూనే ఉంటుంది. కానీ ధ్యానం అంటే ఆ సూర్యోదయం ఏంటి అంటే ధ్యానం మనము భగవంతులము, మనం డైమండ్స్ అని మనకి తెలియచేసేదే ధ్యానం. నిజంగా రోజుకొక కొత్తగా మనల్ని పరిచయం చేస్తుంది ధ్యానం. మనలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయా? నిజంగా మనకి ప్లస్తో పాటు మైనస్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మన ఇంట్లోనే మనకు శత్రువులు ఉంటారు. అంటే పూర్తి శత్రువులు కాదు. ఆ శత్రుత్వం అనేది ఎందుకు అంటే మనల్ని అద్భుతంగా తయారు చేయడానికి, మనల్ని ఇంకా షైన్ చేయడానికి. అప్పుడు మనకు తెలియకుండానే మనలో నెగటివిటీ, మనలో ఈర్ష కానీ, అసూయ కానీ, సెల్ఫిష్నెస్ అనేది బయటపడుతుంటుంది. అవి నాకు ఉన్నాయి, నేను గమనించుకుంటుంటాను. ఈ గమనము ఏంటి అంటే మనల్ని మనం గమనించుకోవడం వల్ల మనం ఇంకా ఉన్నతంగా ఎదగలుగుతాం. పత్రికలు చెప్తారు ఏమని? శైశవాత్మ, బాలాత్మ, వృద్ధాత్మ ఇవన్నీ ఉంటాయని అంతకుముందు తెలియకపోయేది. ఏంటి అంటే సరిగ్గా జీవించడము, ఒక క్రమశిక్షణతో జీవించడమే జీవితం అనుకునేదాన్ని. అంటే మా కుటుంబం అట్లాగే ఉండేది. SSYకి ముందు మా కుటుంబము ఎట్లా అంటే డిక్టేటర్షిప్. మా నాన్న ఒక టైగర్ అలా ఉండేవాడు SSYకి ముందు. SSY తర్వాత చాలా మార్పు వచ్చింది. ఆ ప్రేమతత్వం అనేది ఇంట్లో పెరిగింది. అట్లాంటి జీవితం, క్రమశిక్షణే జీవితం. అంటే అన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే మనిషి, లేదు అంటే మిగిలిన వాళ్ళు తక్కువ అనే భావన అలా పెంచబడడం వల్ల అత్తగారింటికి వెళ్ళాక అట్లాగే ఉంటుంది కదా, పర్ఫెక్ట్ లేకపోతే వాళ్ళని తక్కువగా చూడడం, అది నాకు హ్యాబిట్ అయిపోయింది. తర్వాత అర్థమైంది యోగా, ఈ ధ్యానం తర్వాత ఈ సృష్టిలో ఎవరూ తక్కువ కాదు.
ఎవరు తక్కువ కాదు. యూనిక్ విద్యార్థి, ప్రతి ఒక్క విద్యార్థి యూనిక్, ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని మన పత్రి గారు చెప్తారు కదా. ప్రతి ఒక్కరు ప్రత్యేకత. ఎవరి ప్రత్యేకత వారి. అందరినీ సమానంగా చూసే తత్వం అనేది అలవడింది. అందుకే పని మనిషి నుండి పై ఆఫీసర్ వరకు ఒకే తత్వంతో చూడడం అనేది ధ్యానం చేస్తూ ఉంటే, అంటే ఆత్మస్థితిలో చూడడం అనేది అలవాటైంది. ఇలా జరుగుతూ బోర్ అనిపిస్తుందా అండి? చెప్పండి. 10 నిమిషాల నాది నాకు బాగానే ఉంటుంది, కానీ అందరికీ ఎలా ఉందని. అంటే ధ్యాన అనుభవాలు అంటే నాకు పెద్దగా ధ్యాన అనుభవాలు అనేవి 1, 2, 3 సంఘటనలే ఉన్నాయి. అవి చిన్నవే అంత. అంటే ఒకసారి కడతాల్లో పైకి వెళ్ళి కింగ్ ఛాంబర్లో కూర్చున్నప్పుడు గురూజీ వాయిసే హలో అన్నారు, అంతే వైబ్రేషన్ అదొకటి. ఒకసారి కిందనే పిరమిడ్లో కూర్చున్నప్పుడు అక్కడే కడతాల్లో పత్రిజీ గారి విశ్వరూపం ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా కనిపించింది. అదొక అనుభవం. ఆ 2 అనుభవాలు తప్పితే పెద్ద అనుభవాలు లేవు. ఇంకోసారి ఇంట్లోనే నాకు నేనే హాస్టల్ ట్రావెల్ మొదలైంది, స్టార్ట్ అయింది, వంటగదిలోకే వెళ్ళాను. అంటే ఇదేంటి నా జీవితం, హాస్టల్ ట్రావెల్ కూడా వంటగదికేనా అని ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ బాడీలోకి శరీరం వచ్చింది. ఈ 3 తప్పితే మరి నేను సరిగా సాధన చేయకనా నాకు తెలియదు, కానీ ఎలాంటి అనుభవాలు ఉండవు. మా చెల్లి ఆస్ట్రేలియాలో ఉంటుంది, తనకి చాలా అనుభవాలు ఉంటాయి. తన అనుభవాలన్నీ నాకు షేర్ చేసుకునేది, అవే నా అనుభవాలను ఫీల్ అయ్యేదాన్ని. అంటే అన్ని లోకాలు చూడటం అవన్నీ, అంటే తన స్థితి అది. నేను ఎక్కువ సాధన చేయలేదు. జీవితంలో ప్రతి క్షణం అబ్జర్వ్ చేసుకోవడం, నన్ను నేను మార్చుకోవడం మాత్రమే నాకు అనుభవం అనుకోవాలి. ఇలా రకరకాల, అంటే ఎక్కువ కుటుంబము, ఉద్యోగము, జీవితం తప్పితే ఇంకా మిగిలిన సర్కిల్ అనేది చాలా తగ్గిపోయింది యోగా ధ్యానంతో. నాకు అంతకుముందు 100కు పైగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ట్రైన్ గ్రూప్లో. అంత ఫ్రెండ్షిప్ ఉండేది, అంత ఎక్కువ కలివిడిగా ఉండేదని. ఇక తర్వాత యోగా ధ్యానంతో ఒక గిరిగీసుకున్న జీవితం అనేది అలవాటైపోయింది. ఎందుకో తెలీదు, అలా జరిగిపోయిన క్రమంలో ఇంకొక సంఘటన ఏంటి అంటే నా జీవితంలో అదొక గొప్ప సంఘటన అని చెప్పుకోవాలి. అందరికీ సమస్యలు ఉంటాయి. నేను ట్రైన్ రూట్లో ఉన్నప్పుడు చిట్స్ నడిపేదాన్ని. అప్పుడు నాకు ధ్యానం, యోగా అప్పుడప్పుడే పరిచయము. అంతకు ముందే నుంచే నేను అంటే ఇల్లు కట్టుకునే సమయంలో నాకు ఇబ్బందిగా అనిపించి అది మొదలు పెట్టడం జరిగింది. అది ఎట్లనో జరిగిపోయేది. కానీ ధ్యానం, యోగాకి వచ్చినాక నా లోపల ఒక ఆలోచన ఏమని అంటే, నేను చేసిన వృత్తి కరెక్టే కానీ ఈ చీట్స్ నడపడం కరెక్ట్ కాదు అని లోపల నాకు ఒక ప్రశ్న వచ్చింది అనుకుంటా. అందుకే దానికి తగ్గట్టుగా నా జీవిత ప్రణాళిక జరిగింది. అంటే మన ప్రణాళిక ఊరికే ఉండదు, దివ్య జీవిత ప్రణాళిక ప్రతి ఒక్కరిది అంతే. పిరమిడ్ మాస్టర్లకి ముఖ్యంగా దివ్య జీవిత ప్రణాళిక ఉంటుంది అన్నట్టు. నాకు ఒక గొప్ప నష్టం, కడతాల్లో ఉన్నాము నేను, మా నాన్న, మా అన్నయ్య వచ్చినప్పుడు. ఎందుకు కడతాలకు ఒక్కరోజే అందరం కలిసి కార్లో వస్తున్నాం. మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏమని అంటే మా అంకుల్ ఒక అతను చనిపోయారని. ఇంకా మా నాన్న ఏం మాట్లాడలే, వచ్చేసినాం. అంకుల్ అంటే ఎవరో అనుకున్నా, కానీ మేము చిట్స్ నడుపుకున్నప్పుడు వచ్చిన అమౌంట్ మా దగ్గర పెట్టుకుంటే అది పెరగదు. వాళ్ళకి ఇవ్వాలి అంటే నా దగ్గర పెట్టుకుంటే పెరగదు. కాబట్టి అంకులు ఫైనాన్స్ నడుపుతారు, ఆయనకి ఇచ్చేయమన్నట్టు. అట్లా ఆయన చనిపోయిందని ఫోన్ రాగానే ఇక చాలా అంటే చాలా టెన్షన్. ఎంత హై పాజిటివ్ ఎనర్జీతో ఉన్న నేను పొట్టలో నులిమినట్టుగా చాలా భయంకరంగా బాధైంది. కానీ ధ్యానం నన్ను ప్రతి క్షణం, ఈ క్షణం ఇంతే, ఈ క్షణాన్ని ఎవరం మార్చలేము, ఈ క్షణాన్ని ఎవరం మార్చలేము కానీ అని ఒక ఆలోచన గుర్తొచ్చింది. ఈ క్షణం ఇంతే, ఎవరం మార్చడం, నేను ఒప్పుకోవాల్సిందే ఉన్నది ఉన్నట్టుగా అనే ఒక ఆలోచన కలిగింది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాను. ఏం చేయాలి అని ఆలోచన మొదలైంది. అలా అంటే ఈ క్షణాన్ని ఎవరు మార్చలేము అనే విషయం మనం యాక్సెప్ట్ ప్రిన్సిపల్ అనేది మనకు అందరికీ తెలుసు. కానీ తర్వాత క్షణం
ప్రతిదీ మారిపోయేది, ప్రతిదీ ఇంపర్మనెంటే. అంటే ఒక సమస్యను మనం ఏ విధంగా తీసుకుంటామంటే ఇదే శాశ్వతం అనుకొని తెలుసు. చాలా ఈ క్లాస్ నేను యోగాలో బాగా చెప్పేదాన్ని అన్నట్టు, యోగా క్లాస్ టీచ్ చేస్తున్నప్పుడు, అవును ఈ క్షణాన్ని మార్చలేము, ఈ క్షణాన్ని ఉన్నట్టుగా ఒప్పుకుంటే ఆనందంగా జీవిస్తాము. దీన్ని ఎప్పుడైతే తోసివేస్తామో, ఈ క్షణం ఇలా కాకుండా వేరుగా ఉండాలి అని ఎప్పుడైతే కోరుకుంటామో, అది ఒక రోగి చేస్తాడు. ఒక యోగి ఏం చేస్తాడు అంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటాడు అనే ఒక ఆలోచన గుర్తొచ్చింది. కరెక్టే, దీన్ని ఎవ్వరూ మార్చలేము అనుకున్నాను అలా. కానీ లోపల భయం, ఇది ఎలా సమస్య సాల్వ్ చేయాలి. ఆ తర్వాత కరోనా రావడం, కరోనాలో ఇంకా కొంతమంది మోసం చేయడం, అంటే టీచర్సే కానీ ఇవ్వకపోవడం, అలా ఒక 53 లక్షల లాస్ జరగడం నా జీవితంలో. 53 లక్షల్ని ఒక టీచర్ దాన్ని ఎలా 53 లక్షలు అందరికి ఇవ్వాలి అంటే మామూలు విషయం కాదు. కానీ మా వారు చాలా డిప్రెస్ అయ్యారు అప్పుడు. కానీ నేను మాత్రం డిప్రెషన్కి గురి కాలేదు. సమస్య ఉంది అంటే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. ప్రతిదీ ఇంపర్మనెంటే కదా, ఇదేం శాశ్వతం కాదు కదా అనే ఒక ఆలోచన, అంటే నేను నేర్చుకున్న జ్ఞానం నాకు బాగా ఉపయోగపడింది. చాలా మానసిక ధైర్యంతో నేను ఉండగలిగాను. అది నా జీవితంలో నిజంగా నేను ఒక గొప్ప మార్పుగా తీసుకుంటాను. నేను ఒక ఉద్యోగస్తురాలు నవ్వడము మరియు మా అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇవన్నిటితో నేను దాన్ని అధిగమించి ప్రతి ఒక్కరికి, అంటే ఒక్కరిని, నాకు మిగిలిన వాళ్ళు లాస్ చేయవచ్చు కానీ నేను ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి వారి యొక్క డబ్బులు ఇచ్చి దాన్ని దులుపు చాలా ఇక ప్రశాంతంగా చెట్టిలో జోలికి వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకొని వాటిని క్లోజ్ చేయడం జరిగింది. అంటే అక్కడ సమస్య ఎవరిది అంటే నా లోపల నుంచే పుట్టింది. వీటిని నేను వదిలించుకోవాలని ఎక్కడో నా కోరిక, అందుకే పరిష్కారం అలా జరిగింది అని అనుకుంటాను. అలా చిట్టీలు అనేది క్లోజ్ చేయడము, వాటిని నేను కట్టుకుంటాను. కానీ మామూలుగా మనం ఏం చేస్తామంటే ఒక లాస్ట్ రాగానమ్మో ఇంత నష్టం వచ్చింది, ఇన్ని డబ్బులు ఎలా కట్టాలి అనే ఆలోచనతో అనారోగ్యం పాలవుతాం. ఎప్పుడైతే అనారోగ్యం పాలయ్యామో మనకి ఇంకా సమస్యలు, ఇలా ఒకదానికొకటి ఒక నెగటివ్ థాట్ తోటి మనం అధపాతాళానికి కూడా వెళ్ళవచ్చు. కానీ ఒక ధ్యాని మాత్రం ఒక సమస్యని అధిగమించే శక్తి అతనిలో తప్పకుండా ఉంటుంది. దీన్నే మనకు తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్. అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలిసే ఉంటుంది, కానీ మన జీవితంలో అప్లై చేసినప్పుడే దాన్ని ఫలితాన్ని పొందగలుగుతాం. మనం ఎక్కడైనా ఇప్పుడు నాకు వచ్చే ₹1,00,000 నేను 32,000 కడతాను. అవి కాకుండా నేను ఒక ఆత్మబంధువు నాకు సహాయం చేశారు, అవి వాటిని కూడా తీర్చగలను అనే ఆత్మ, అంటే ఆ ధైర్యం నాకు ఉంది. వాటిని ఎలాగైనా తీర్చగలను. కానీ మనము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోగలం. అంటే ఈ జ్ఞానాన్ని మన లైఫ్లో అప్లై చేసినప్పుడే మనం హ్యాపీగా ఉంటాము. ఇవన్నీ ఇంపర్మనెంట్, శరీరం కానీ ఆస్తి కానీ డబ్బులు కానీ ఇవన్నీ ఇంపర్మనెంట్. శాశ్వతమైన జ్ఞానం మాత్రం ధ్యానం. అంటే మన గురించి మనం తెలుసుకొని ఈ ఆత్మజ్ఞానము మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం ఉన్నతంగా ఎదగలుగుతాం అన్నదానికి ఇది నా లైఫ్లో బాగా ఉపయోగపడింది. ఇంకా చాలా కృతజ్ఞతాభావం అనేది కూడా అందరికీ తెలుసు. కృతజ్ఞత అనేది ఒక సీక్రెట్ బుక్. దాదాపు సీక్రెట్ బుక్లో ఒక 3 బుక్స్ ఉంటాయి. హీరో, శక్తి, మ్యాజిక్. దాదాపు ధ్యానులందరికీ తెలుసు. కానీ ఆ బుక్ మన జీవితంలో బాగా చేసుకుంటే నిజంగా బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా కుటుంబంలో మా ఆడపడుచు, మీకు కూడా తెలుస్తారు, విజయ ధర్మేంద్ర గారు. తను ధ్యానం ఏమీ చేయదు, తక్కువే ధ్యానం చేస్తుంది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ జీవితంలో అప్లై చేసి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మ్యాజిక్ బుక్ ఆమె జీవితాన్నే మార్చేసింది. తన కూతురు IIT సీట్, విల్లా కొనుక్కోవడం, ఇలాంటి అంటే భౌతికమైన కోరికలను తీర్చుకోవడానికి ఆ బుక్ని ఉపయోగించుకున్నాడు. అంటే భౌతికంగా కోరికలు ఉండొద్దని కాదు, వాటిని కూడా తీర్చుకోవాలి. దానితో పాటు ఆధ్యాత్మిక మార్గంలో ఎదిగితే బాగుంటుంది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన యొక్క ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైతే
హై ఫ్రీక్వెన్సీతో ఉంటామో మన జీవితంలోకి పాజిటివిటీని అట్రాక్ట్ చేయడం అనేది మా ఆడపడుచు జీవితంలో నేను చూశాను. నేను నా లైఫ్లో ఒక 2 రోజుల్లో నాకు 22 లక్షలు వచ్చాయి. మొత్తం 53 లక్షలు నేను క్లియర్ చేశానంటే అది కూడా నేను లా ఆఫ్ అట్రాక్షనే అనుకుంటా. హై ఫ్రీక్వెన్సీతో ఉండి నేను కోరుకున్నాను అంతే, ఈ సమస్యలన్నీ సాల్వ్ అయిపోవాలి అంతే. ప్రకృతి అంటే నేను ఒక చిన్న పిరమిడే కట్టించాను, 70,000 ఖర్చు పెట్టాను. కానీ ఒక 22 లక్షలు, మొత్తం 53 లక్షలు అంటే మిగిలినవి లోనే. కానీ ఒక 22 లక్షలు మాత్రం అసలు యూనివర్స్ ఇచ్చింది అని అనుకోవాలి. అంతే. మనం ₹1 ఇస్తే, ఒక ప్రకృతికి ₹1 ఇస్తే మనకి 100 రెట్లు వస్తుంది అనడానికి ఇది మాత్రం తార్కాణమే అనుకుంటా. అంటే మనం ఏది ఇస్తామో అదే పొందుతాము. ధ్యానం మనల్ని అంటే మన సమస్యలకి పరిష్కరించే శక్తిని ఇస్తూ మన యొక్క ఎనర్జీని పెంచుతుంది. అంటే జీవితం అనేది ఒక పూలపాన్పు కాదు. జీవితం అనేది అందరికీ రకరకాల కష్టాలు ఉండవచ్చు, కానీ అధిగమించే శక్తి మాత్రం ధ్యానం ఇచ్చిందనేది అనుకుంటాను. ధ్యానమే నిజంగా మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరికి, ఇది నా యొక్క ఎగ్జాంపులే కాదు, ప్రతి పిరమిడ్ మాస్టర్కి రకరకాల కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించే శక్తి ధ్యానం ఇస్తుంది. మన ఎనర్జీ శక్తి క్షేత్రం అనేది హై ఫ్రీక్వెన్సీతో ఉన్నప్పుడు మనకు వచ్చే సమస్యల్ని అధిగమించవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. టైం ఉందా సార్? ఒకటే చిన్న ఎగ్జాంపుల్. 6 minutes సార్. ఓకే. నేను అంటే లా ఆఫ్ అట్రాక్షన్కి మా ఆడపడుచు ఒక అమ్మ ఉండేది. అమ్మ అంటే నేను స్కూల్కి వెళ్ళేప్పుడు నా బండి వాళ్ళ ఇంట్లో పెట్టేదాన్ని, అమ్మ అనే పిలిచేదాన్ని. ఆమె చాలా నిరుపేద, మామూలు కుటుంబం, పిండి గిన్నె నడుపుకునేది. ఆమెకి గేదెలు ఉండేది. ఎలా అంటే ఒక వికలాంగురాలు కూతురు. అంటే అంటే అమాయకత్వము అండ్ అన్నీ బాగుండేది, కానీ అమాయకత్వము ఒక డిఫరెంట్ అన్నట్టు ఆ చైల్డ్ ఉండేది. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఉండేది. ఒక మామూలు ఉద్యోగి కొడుకు. చాలా కష్టాలు అనుభవం. ఒకరోజు ఆమె అది గిర్ని నడుపుతూ అందులో చేయి పడిపోయింది. కానీ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, ఏడుపు వచ్చింది. కానీ ఆ విషయం కూడా నవ్వుతూ చెప్పింది. తర్వాత ఒకసారి ఆమె గేదె చనిపోయింది, అది నవ్వుతూ చెప్పింది. ఇదేంటి, చిన్న కష్టానికే నేను ఇంత వణికిపోతాను, బాధపడతాను, మరి ఈమె ఏంది ఇంత ఉన్నతంగా హ్యాపీగా ఉంటుంది అని ఆమెను అబ్జర్వ్ చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే. మనకు చిన్న చిన్న కష్టాలకి మనం ఎప్పుడైతే తొణుకుతూ భయపడుతూ ఉంటామో మన ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన ఎనర్జీ తగ్గిపోతుందో మన జీవితంలో ఇంకా బ్యాడ్ని అట్రాక్ట్ చేసుకుంటాం అనే విషయాన్ని నేను అంటే ప్రతి ఒక్కరిని గమనించేదాన్ని. ఇంకా అమ్మను గమనించిన తర్వాత నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు నవ్వుతూ ఉంటూ ఆ జీవితాన్ని గడిపేది. అలా ఇప్పుడు ఆమె వాళ్ళ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయడం, అంటే ఆ అమ్మాయి ధ్యానానికి రావడము, ధ్యానానికి కడతాలకు తీసుకొచ్చాను, అలా మార్పు జరిగి ఆ అమ్మాయి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడము, అన్నీ సమసిపోయాయి. కష్టాలు అనేవి ఎప్పటికీ ఉండవు. ప్రతి కష్టం పగలు రాత్రిలాగా కష్టము సుఖం ఉంటుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతీదీ వెళ్ళిపోయేదే, ప్రతీదీ ఇంపర్మనెంటే అనే భావనతో మనం ఉన్నప్పుడు ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తి మనకు వస్తుంది అని నేను చాలామందిని గమనించేదాన్ని. అలా అంటే మన పత్రిక గారు అంటారు కదా, ప్రతి ఒక్కరి అనుభవం వినండి, ఆ అనుభవమే జీవితం. అలా ఎన్నో విషయాలు అబ్జర్వ్ చేస్తూ నా జీవితాన్ని అద్భుతంగా గడుపుతున్నాను. ఇంకా అద్భుతంగా జీవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అడగండి సార్. అమౌంట్ పోయిన తర్వాత మీకు మీ ఆయనకి జరిగిన సంఘటన చెప్పండి. అమౌంట్ పోయినప్పుడు మామూలుగా ఏం జరుగుతుందంటే ఎవరికైనా ఉన్నదే ఇంట్లో. అమౌంట్ పోయినప్పుడు నేనేంటి అంటే ధ్యానంలో పడి సేవలో పడి దాన్ని నెగ్లెక్ట్ చేశాను.
నేనే అంటే దాన్ని ఎక్కువగా నేనే చూసుకునేదాన్ని, ఎందుకంటే ట్రైన్ రూట్ కాబట్టి కలెక్షన్స్ నేనే తీసుకునేది. కాకపోతే నేను ధ్యానంలో పడి నాకు అది అశాశ్వతమైనది, డబ్బు అశాశ్వతమైన ఒక భావన ఉండేది. డబ్బు డబ్బు ఉంటే స్పిరిచువాలిటీ ఉండదు, స్పిరిచువాలిటీ ఉంటే డబ్బు ఉండదు అనే ఒక భావన వల్ల ఇంకా అది నాకు డబ్బు అనేది తక్కువగా భావనతోటి నేను పట్టించుకోలేదు. ఈ లోకంలో నేనున్నాను, మా సార్కి అప్పచెప్పితే మా సారు నా అంత బాధ్యతగా ఉండదు, అది ఆయన లక్షణం. అది ఆయన రెస్పాన్సిబుల్గా లేరు, అందుకే నష్టమైంది అని నేను. మా సార్ నువ్వు పట్టించుకోలేదని నువ్వు, ఇద్దరికి అప్పుడప్పుడు అయ్యేది, నువ్వు లెక్కలు చూసుకోలేదు, సరిగ్గా రాసుకోలేదు అని అతను, నువ్వు పట్టించుకోలేదు, నీ లోకంలో నువ్వు ఉన్నావు, నీకు వేరే లోకం తప్పితే ఇంకా ఒక దాన్ని పట్టుకుంటే దాన్నే పట్టుకుంటావు, ఇంకా వేరేవి పట్టించుకోవు. అది నా ప్రవృత్తి. ఎక్సెస్లే కొన్ని రోజులు, క్వాంటమ్ కొన్ని రోజులు, అట్లా ఒక్కొక్కటి ఏదైనా పట్టుకుంటే అంటే గట్టి పట్టాలన్నట్టు దాన్ని వదిలిపెట్టను. అలా మా ఇద్దరికి కొంచెం ఇష్యూస్ అయ్యేది. కానీ మా వారి గురించి నిజంగా చెప్పాలండి, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మేము అప్పుడు ప్రేమ అంటే పదం తెలియదు, కానీ చాలా అంటే తనకంటే నేను చేసే పని మీద ఎక్కువగా ఆయనకి మానసికంగా తను మోస్తూ ఉంటారు. నేను చేసే పని నేను మానసికంగా మోయాను, ఎంత పనైనా చేస్తాను, అది నా యొక్క ప్రవృత్తి. కానీ ఆయనే నేను చేసే పనిని మానసికంగా మోసి నాకు ఏమో అవుతుందని ఒక భయం ఉంటుంది. అట్లా లాస్ట్లో కూడా నాకు ఏమో అవుతుందని బాగా భయపడేవారు. కానీ నాకేమీ కాలేదు. కానీ తను మాత్రం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్నారు. ఎందుకు అంటే ఆయన ధ్యానం చేయరు. ధ్యానం చేసేది ఉంటే తను కూడా ఎనర్జీ ఉండు, అంత హెల్త్ ప్రాబ్లమ్స్ రాకపోవు. ఇది ఓకే.